వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొత్తం మీద అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి మీద జరిగిన లాఠీ చార్జ్ నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన అనుచరుల మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జ్ జరిగిన నేపథ్యంలో ప్రసన్న ఇక్కడ రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు చాలా క్లియర్ గా ఇక్కడ పూర్తిగా కూడా చాలా సేపటి నుంచి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి చెయ్యి చాలా కాలంగా ఆయనకి 2 నెలలుగా ఆయన బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ బాధపడుతున్న టైంలో కూడా ఒకవైపు జగన్ జైలు దగ్గర నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున జగన్ మీద ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అనుచరుల మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన చెయ్యి కూడా పూర్తిగా కూడా గాయమైంది. ఆయనతో పాటు చాలా మంది కార్యకర్తలకి కూడా ఇక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దెబ్బలు తగిలిన నేపథ్యంలో ఆయన ఎండలో ఇదే నడి రోడ్డు మీద ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం కూడా సేమ్ అదే జరుగుతోంది. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం నడుస్తోందో ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆ దాడి జరగడం తర్వాత అతని అనుచరుల మీద దాడి జరిగిన నేపథ్యంలో కంప్లీట్ గా కూడా అతనికి పూర్తిగా కూడా దెబ్బలు తగిలిన పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఆయన ఇక్కడే రోడ్డు మీదనే బైఠాయించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సచిన్. అయితే ఇప్పటికిప్పుడు చేతి కూడా చూడొచ్చు, కొంత రక్త గాయాలు కూడా అయిన పరిస్థితిని మనం అయితే చాలా క్లియర్ గా చూసే పరిస్థితి అయితే కనపడుతుంది. కంప్లీట్ గా ఈ వ్యవహారంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు, తమ కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఏమని ఎందుకు దాడి చేశారు అని అడగడానికి వచ్చిన ప్రసన్న మీద కూడా దురుసుగా ప్రవర్తించారు కొంతమంది సీఐలు. అప్పుడే లాఠీ చార్జ్ చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ లో చాలా మందికి కూడా దెబ్బలు తగిలాయి. ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు అందరికీ కూడా దెబ్బలు తగిలిన నేపథ్యంలో సో దాన్ని నిరసిస్తూ ఆయన పూర్తిగా కూడా క్లియర్ గా ఇక్కడ బైఠాయించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ప్రసన్న మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగిందో, అసలుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలుకి ఎందుకు ఈ బైఠాయింపు, ఒకవైపు జగన్ బయలుదేరి కూడా దాదాపుగా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సార్ అసలు ఏం జరిగింది సార్? ఉదయం మా జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికి వస్తున్నారని మన ఇంటి దగ్గర నుంచి శాంతియుతంగా మా నాయకులు కార్యకర్తలందరం కూడా R&B గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాం. మేము శాంతియుతంగానే ఉన్నాము, ఎక్కడ స్లోగన్స్ కూడా ఇవ్వలేదు. 4th టౌన్ సిఐ గారు రోసయ్య గారు వచ్చి మీకు ఇక్కడ పర్మిషన్ లేదండి, కాలేజ్ దగ్గర పర్మిషన్ ఇచ్చినాము మీ చంద్రశేఖర్ రెడ్డి గారి కోరిక మేరకు అన్నాడు. అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఈ లోపల టౌన్ డిఎస్పీ గారు వచ్చి బ్యారికేడ్స్, రోడ్లు తవ్వించడము ఇవన్నీ చేశారు. ఇది మా వాళ్ళంతా గమనించి రోడ్ల మీదకి వచ్చాం. చాలా దారుణంగా మహిళలను కూడా చూడకుండా పోలీసులు ఇష్టారాజ్యంగా లాఠీ చార్జ్ చేశారు. నా చెయ్యి వాళ్ళతో గీకేశారు, నన్ను కొట్టాడు. నేను గుర్తుపడతాను అతన్ని. ఇంత ప్రజాస్వామ్యంలో దారుణంగా ఒక అధికార పార్టీకి దాసోహమై పోలీసులు వ్యవహరించడం అనేది సిగ్గుతో తలదించుకునే విషయం. అధికారం ప్రతిపక్షం అనేది సహజం. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళము ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము, జిల్లాల్లో పర్యటిస్తాం. ఈ విధంగా అడ్డుకోవడం అనేది నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటిది మేము చూడలేదు. మామూలుగా అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటాం, ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంత నీచాతి నీచంగా నా నియోజకవర్గంలో అయితే ఈరోజు బ్యారికేడ్స్ పెట్టారు, రోడ్లు దువ్వేశారు, రానివ్వడం లేదు. జిల్లా అంతా అదే పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉలిక్కి పడుతున్నారు? ఈ 1 year లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది. ఇది మేము స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు, ఇంటికి ఒక మనిషి లెక్కన వచ్చారు. ఈ రోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అన్న నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా ఒక మాజీ శాసనసభ్యుడిని 6 సార్లు గెలిచిన వాడిని మంత్రిగా చేశారు, నా మీదనే దాడి చేశారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. ఏదేమైనా మా నాయకుడు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేను. ఆయన వస్తేనే నేను ఆయన ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేసినా పర్వాలేదు. చాలాసేపు పట్టే ప్రయత్నం ఉంది. పబ్లిక్ పెద్ద ఎత్తున జగన్ ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఇక్కడ నిర్బంధం ఉంది. సో ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చోవడం, మా నాయకుడి కోసం ఏమైనా చేస్తాం. నేను గాని, మా నాయకులు గాని, కార్యకర్తలు గాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధం. ఇటువంటి వాళ్ళ చాలా మందిని చూసాం. ఓవరాల్ గా ఉదయం నుంచి జరుగుతున్న ఎపిసోడ్ లో
వరుసగా 4 రోజులుగా మీకు నోటీసులు ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు, మీరు బయటికి రావద్దని చెప్పారు, పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు ఇచ్చారు. కోర్టు దగ్గర మన జైలు దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్. కానీ పబ్లిక్ తండాలుగా బయటకు వచ్చి అక్కడి నుంచి ఆయన మీ నాయకుడిని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు మీకు క్షమాపణ చెప్పాలని ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే ఈ నిరసన కార్యక్రమంలో ఏంటి మీరేం కోరుకోరు? ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి. దీనికి కారణమైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అన్యాయంగా అక్రమంగా ఏమీ తెలియని అమాయకుల మీద ఈరోజు లాఠీ చార్జ్ చేశారు, నా మీద దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా? ఎంతో కాల అధికారంలో ఉండొచ్చు, రేపు మరలా మేము అధికారంలోకి రావచ్చు, అప్పుడు మేమేందో కూడా చూపించవచ్చు. కానీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలోకి ఉంటారు. ఇటువంటి నీచమైన పనులు చేయడం మాత్రం చంద్రబాబుకి, పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరాదు. ఈ రోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు చెంచాలుగా పనిచేస్తున్నారు. రేపు మాత్రం మైండ్లో ఎక్కువ ఉంది కంప్యూటర్లో, ఒక్కొక్కడు అంతు చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేము అధికారంలోకి రాబోతున్నాం. ఈ రోజు మా మీద చేయి చేసుకున్న వాళ్ళు, నా మీద చేయి చేసుకున్న వాడిని వదిలిపెట్టను. ఇప్పుడు జరగబోతున్న ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు? ఫైనల్ గా మీరు ఈ రోజు జగన్ వచ్చేదాకా ఇక్కడ నుంచి లేను అని చెప్తున్నారు. నాయకుడిని తీసుకొని ఇంటికి పోతా, నడిపించి తీసుకుపోతాను. ఆయన కారులో వస్తే మేము ముందు పోతాము. పోలీసు గేట్లు బద్దలు కొట్టి ఇంటికి తీసుకెళ్తాను. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి. చాలా క్లియర్ గా ప్రసన్న ఒక మాట అయితే చెప్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో తమ నాయకుడు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు, నేను నడుచుకుంటానే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని నడుచుకుంటా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.